ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 55వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. మనిషిని నడిపించేది ఆలోచన కాబట్టి మనం ఏది ఆలోచిస్తే మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. చెడు ఆలోచిస్తే చెడు కర్మలు చేస్తాము. మంచిగా ఆలోచిస్తే మంచి కర్మలే చేస్తాము. మనము ఒక విజయం సాధించాలంటే ముందుగా దాని గురించి ఆలోచన చేస్తాం. తర్వాత ప్రయత్నం చేస్తాము. ప్రయత్నం కరెక్ట్గా చేస్తే రిజల్ట్ సక్సెస్ వస్తుంది. ఉదాహరణకు ఒక దొంగతనం చేద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ దొంగతనము ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, తాళం ఎలా విరక్కొట్టాలి అనే ప్రయత్నం మొదలుపెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తారు. అదేవిధంగా ఒక నిర్భాగ్యుడు వచ్చి నాకు రోగం వచ్చింది, సర్జరీ చేయాలన్నారు, డబ్బు చాలా అవసరం అవుతుంది, సహాయం చేయండి అని మిమ్మల్ని అడిగినప్పుడు అయ్యో పాపం ఇతనికి డబ్బు సహాయం చేయాలి అనే ఆలోచన వస్తుంది. దానికి సంబంధించి ప్రయత్నం మొదలు పెడతారు. నా దగ్గర ఎంత డబ్బు ఉంది, అతడికి ఎంత ఇవ్వగలను అని ఒకసారి చెక్ చేసుకుని అతనికి సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ దొంగతనం చేయడం అనేది చెడు ఆలోచన, ఇతరులకు సహాయం చేయడం అనేది మంచి ఆలోచన. ఈ రెండూ చేయించింది మీకు మొదటగా వచ్చిన ఆలోచననే గమనించండి అంటున్నారు బాబా. ఒక కంప చెట్టు మీ పొలంలో మొలిచినప్పుడు చిన్న మొక్కగానే కనబడుతుంది. ఈ చిన్న మొక్క నాకు ఏమి ఇబ్బంది కలిగిస్తుందని ఉద్దేశంతోటి వదిలేస్తే అది పెరిగి పెద్దదవుతుంది. పొలంలో కంప చెట్టు విస్తరించి ముళ్ళులు కింద పడిపోయి మీరు పొలం సేద్యం చేసేటప్పుడు కాలుకు గుచ్చుకుంటూ ఉంటాయి. అప్పుడు మీరు ఆలోచించి ఈ కంప చెట్టు మన పొలంలో ఉండకూడదని, దాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంటారు. ఆ కంప చెట్టుని నరికివేయడానికి గొడ్డలి తెప్పించి కూలీలు పెట్టి తొలగించాల్సి వస్తుంది. మీ పొలంలో చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని గమనించి సులువుగా చేతితో తీసి పడేయచ్చు కదా. చెడు ఆలోచన వచ్చినప్పుడే దాన్ని సమాప్తం చేయండి. ఆ ఆలోచనను ప్రయత్నంలోకి రానివ్వద్దు. గమనించుకోండి. మీకు అష్టశక్తులలో పరిశీలనా శక్తి వాడడం వలన చాలా మేలు జరుగుతుంది. మీరు సంఘటనలో ఉన్నా కానీ, సేవలు చేస్తున్నప్పుడు కానీ ప్రతి నిమిషము పరిశీలనా శక్తి వాడి అందరినీ గమనిస్తూ సేవలో ముందుకు పోవాలి. అర్థమవుతుందా అంటున్నారు బాబా. ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాలంటే తన రాజ్యంలో ఏమి జరుగుతుంది, ఎవరు తన రాజ్యం మీదికి దండెత్తడానికి వస్తున్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ముందుకు పోతేనే ఆ రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించగలుగుతారు. అది గమనించుకోకుండా రాజు ముందుకు పోతే ఆ రాజ్యంలో ఉన్న సైనికులే వెన్నుపోటు పొడిచి రాజ్యాలను కూలగొడతారు. మీరు చేసుకున్న పురుషార్థానికి రాబోయే యుగాలలో మీరు రాజులుగా అయితే మీరు రాజ్యాలను ఎలా పరిపాలించాలో ఈ సంగమయుగంలోనే సర్వశక్తివంతుడైన శివపరమాత్ముడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం సదా పరిశీలనా శక్తి స్వరూప భవ. ఓం నమ శివాయ.